ఆశల పల్లకిలో సంక్రాంతికి నామినేటెడ్ పదవులు. మళ్లీ కసరత్తు మొదలుపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు 60కి పైగా కార్పొరేషన్లకు నియామకాలు, మార్చిలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు. సీటు త్యాగం చేసిన వాళ్లకు ప్రథమ ప్రాధాన్యం, కూటమి పార్టీలో భారీగా ఆశావాహులు. మొత్తానికైతే ఆశల పల్లకిలో ఊగిస్తుండు చంద్రబాబు నాయుడు గారు. ఒక 60-70 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయట. కార్పొరేషన్ చైర్మన్లని, ఎమ్మెల్సీలు, మార్చిలో ఎమ్మెల్సీలని ఇవన్నీ ఉన్నాయి. వీటిని చూపించుకుంటా ఇది కోడిని గట్టి ఏలాడి గట్టి ఇదిగో ఇదే మీకు అన్నట్టు కథ ఉంది. అంటే అందరికీ ఇయ్యలేరు కాబట్టి చాలా పోటీ ఉంది. అంటే కూటమి పొత్తులో భాగంగా దాదాపు ఒక 30-31 సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. వేరే పార్టీల వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్లేసులన్నీ సీటు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంపీ సీట్లు కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక అట్లాంటి వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఇవ్వాలి, అకామిడేట్ చేయాలి. కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలి. కొంతమంది టికెట్ ఇస్తే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. సీనియర్ పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక కొంతమంది అసలు గెలిచి లాస్ట్ టైం 2014-19 మధ్యలో మంత్రి పదవి కోసం ఆశించారు. నామినేటెడ్ పదవుల కోసం ఇయ్యలే. ఇప్పుడు ఆశిస్తే ఇచ్చే పరిస్థితి లేదు. దాంట్లో బుచ్చే చౌదరి గారు, దులిపాల నరేంద్ర ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళ గురించి ఆలోచించినోడు కానీ మాట్లాడినోడు లేడు. మొత్తానికైతే ఆశల పల్లకిలో ఊగుతున్నారట. సంక్రాంతికి ఏమైనా కానుకిస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఇచ్చే పరిస్థితి అయితే కనిపించలే. ఎందుకంటే మార్చిలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే ఆ ఖాళీల్లో ఎవరినైతే ఆయన అకామిడేట్ చేయదలుచుకుంటూ చేసిన తర్వాత ఇస్తారు తప్ప మళ్ళా ఇప్పుడు ఇచ్చే అవకాశాలు ఏం కనపట్టాలో ఆ దిశగా అడుగులు లేవు. ఎందుకంటే సంక్రాంతి 2 రోజులు 15 రోజులే ఉంది. 60 కార్పొరేషన్లు ఉన్నాయట. త్వరలో ఎమ్మెల్సీ కూడా ఖాళీ కాబోతున్నాయి. 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి. 3లో మరి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక ఆయన అడుగుతుండట. జనసేన పోటీ ఉంది. మరి బీజేపీ కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి భారీగా పోటీ అయితే ఉంది. మరి ఈ పోటీని ఎట్లా అడ్జస్ట్ చేస్తారో ఏందో చూడాలి.